సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం 62 acres ల్యాండ్ ఫర్ సేల్. క్లియర్ టైటిల్. మెటల్ రోడ్ ఫస్ట్ బిట్, బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బిట్. ఇది ల్యాండ్. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ 62 acres ల్యాండ్ ఫర్ సేల్. క్లియర్ టైటిల్. ఈ రకంగా ల్యాండ్ ఉంది. హైదరాబాద్ 130 kilometers, నారాయణఖేడ్ 10 kilometers, సంగారెడ్డి 65 kilometers, outer ring road 90 kilometers. క్లియర్ టైటిల్. 5 acres plain land, 57 acres cultivation land. Clear title. Total boundaries clear. Clear title. Total boundaries clear. East face 33 feet, Nakshabata Dari, metal road. Electricity available, full water area, full water source area. ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్ మండల్ 62 acres ల్యాండ్ ఫర్ సేల్. క్లియర్ టైటిల్. లో బడ్జెట్, ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా, బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బీట్, మెటల్ రోడ్ ఫస్ట్ బీట్ 33 feet, వన్ సైడ్ ఈస్ట్ ఫేస్ మెటల్ రోడ్. క్లియర్ టైటిల్. ఈ మనకి ల్యాండ్ మనకు ఇన్వెస్ట్ పరంగా తీసుకోవాలనుకున్నా, ఫామ్ హౌస్ చేసుకోవాలనుకున్నా, లేదా ఇండస్ట్రీస్ పరంగా తీసుకోవాలనుకున్నా కూడా మంచి సూట్ అయ్యే బిట్. ఇంకోటి ల్యాండ్ వరకు డైరెక్ట్ కార్ వస్తుంది, ల్యాండ్లో కార్ వచ్చేస్తుంది. ఈజీగా ఏ కార్ తీసుకొచ్చినా ల్యాండ్లో కార్ వస్తుంది. క్లియర్ టైటిల్. ల్యాండ్లో మొత్తం ల్యాండ్ చుట్టూ మనకు పోల్స్ వేసినవి ఉన్నాయి, స్తంభాల్లోనే ల్యాండ్ మొత్తం బౌండరీస్ క్లియర్ ఉన్నాయి. హైదరాబాద్ 130 kilometers, 65 kilometers సంగారెడ్డి, 90 kilometers అవుటర్ రింగ్ రోడ్ ముత్తంగి. ఆ నుంచి కూడా మనం ఈజీగా రావచ్చు. ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది. టోటల్ ప్లేన్ ల్యాండ్ ఉంది. ఇది కల్టివేషన్లో అంతగా లేదు, కొద్దిగా. లాస్ట్ ఇయర్ 65 acres వరకు 57 acres వరకు కల్టివేషన్ చేశారు. ఈసారి మొత్తం ప్లేన్గా వదిలేశారు ఈ ల్యాండ్. ఇది మన ప్యూర్ బ్లాక్ సాయి, ప్యూర్ బ్లాక్ సాయి. ఈ రకంగా ల్యాండ్ ఉంది. ల్యాండ్స్కి బార్డర్స్ పైన పోల్స్ ఉన్నాయి, అన్నీ బార్డర్స్ పైన ఇలా పోల్స్ ఉన్నాయి. ఈ రకంగా ఇది స్క్వేర్ టైప్లో ఉంది, కొద్దిగా మనకు ఎల్ షేప్ లాగా వెళ్తుంది. స్క్వేర్ టైప్లో ల్యాండ్ ఉంది, లైట్గా ఎల్ షేప్లో వెళ్తుంది మనకు. ఈ రకంగా మనకి ల్యాండ్కి హద్దులు ఉన్నాయి. ఈ రకంగా మనకు ల్యాండ్కి అన్ని చోట్ల మనకు ఫెన్సింగ్ స్తంభాలు వేసి పెట్టారు. రీసేల్ బిట్ ఇది. ఫార్మర్స్ దగ్గర తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని రీసేల్ చేస్తున్న బిట్. ఇలా ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది. క్లియర్ టైటిల్. 1954 నుంచి ప్రజెంట్ నౌ డేస్ అప్పటి వరకు క్లియర్ టైటిల్. అంతకుముందు ఫార్మర్స్ దగ్గర తీసుకున్నారు వీళ్ళు, ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రీసేల్ పెట్టారు వీళ్ళు. లో బడ్జెట్, ఫామ్ హౌస్ సూటబుల్, అగ్రికల్చర్ కోసం కూడా సూటబుల్. ఒక్క రాయి నింకితే ఇంట్లో దొరకదు మనకు. స్టోన్ అంతగా చిన్నగా లైట్ చిన్నగా దొరుకుతాయి, కానీ ఇందులో మొత్తం ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది, స్టోన్స్ ఏం లేవు. లాస్ట్ ఇయర్ 57 acres వరకు పంట పండించారు.
ఈ లాస్ట్ ఇయర్ రిషన్ అయినప్పటి నుంచి ఆయన రిషన్ చేసుకున్న ఆయన ఇప్పటిదాకా ఇలాంటి పంట వేయలేడు. మొత్తం ప్లెయిన్గా ఉండే ల్యాండ్ ఇది. 62 acres. లైట్గా ఏంటంటే ల్యాండ్ కొద్దిగా ఎల్ షేప్లో స్క్వేర్ టైప్లో ఉంది. ఒక మూల కొద్దిగా ముందుకు వెళ్తుంది, అంటే అది ఎల్ టైప్లో వెళ్ళినట్టు వెళ్తుంది కొద్దిగా. ఈ రకంగా ఉంది. క్లియర్ టైటిల్ మొత్తం ప్యూర్ బ్లాక్ సాయిల్. మన డైరెక్ట్ ల్యాండ్ వరకు కార్ వస్తుంది. ఎలా కార్ ఉన్నా ఎలాంటి కార్ ఉన్నా వస్తుంది. మనకి బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బిట్, మెటల్ రోడ్కి ఫస్ట్ బిట్. 33 feet అక్కదారికి ఫస్ట్ బిట్ ఈ రోడ్కి. ఇందులో ఎలాంటి లిటిగేషన్స్, ఎలాంటి బార్డర్స్, కిరికిరి అలాంటి ఏం లేవు. మొత్తం క్లియర్ ఉంది. ల్యాండ్ టోటల్లీ 100% క్లియర్ ఉంది. మనం తీసుకునే ముందు లీగల్ అడ్వైజర్ని సలహా తీసుకొని కూడా తీసుకోవచ్చు. మనం ప్రతి డాక్యుమెంట్ మేము ఇస్తాము. సైడ్ విజిట్ చేసిన తర్వాత మీరు ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే ప్రతి డాక్యుమెంట్ మేము సబ్మిట్ చేస్తాం. మేము మళ్ళీ క్లియర్గా లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు తీసుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్ మీకు అనుభవం ప్రకారం అలాగైనా డాక్యుమెంట్ చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ ల్యాండ్ అయితే క్లియర్గా ఉంది. 62 acres. ఈ రకంగా మనకేంటంటే నారాయణఖేడ్ సైడ్ కొద్దిగా అందరికీ డౌట్స్ ఉంటాయి. నారాయణఖేడ్ సైడ్ ఉండే ల్యాండ్స్ కొన్ని లిటిగేషన్లు అలా ఉంటాయి కదా, కొన్ని అట్లా అగ్రిమెంట్లు అవి ఉంటాయి కదా, లిటిగేషన్లు ఉంటాయి కదా, అన్నీ అలా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇలాంటి ఏం లేదు, క్లియర్గా ఉంది. ప్రతి ఒక్కటి మీకు తీసుకునే ముందు ఉన్నది మొత్తం ప్రతి డాక్యుమెంట్ షో చేస్తాను. ఇంకోటి కావాలనుకుంటే సైడ్ విజిట్ చేసిన తర్వాత కూడా మీరు డాక్యుమెంట్ షో చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆఫీస్లో ఉంటాయి. ఇంకోటి ఒకవేళ సైడ్ విజిట్ చేసిన తర్వాత నచ్చిందంటే టోకెన్ ఇచ్చి ప్రతి డాక్యుమెంట్ 1954 నుంచి ఇప్పటి వరకు మనం డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వేయచ్చు మనం. లేదంటే టోకెన్ అమౌంట్ పైన ఎంత అమౌంట్ ఇచ్చినామో అంత అమౌంట్ మనం బ్యాక్ తీసేసుకోవచ్చు, ఇచ్చేస్తారు. అది గ్యారంటీ. ల్యాండ్ క్లియర్గా ఉంది కాబట్టి మార్కెట్లో అమ్మడానికి పెట్టారు వీళ్ళు. మొత్తం ప్రతిదీ క్లియర్గా ఉంటుంది, చేసుకోవచ్చు. లో బడ్జెట్, మళ్ళీ నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది ఇందులో. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంది. ఇందులో ఏ పంట వేసినా సూటబుల్ అవుతుంది మనకి, ఎందుకంటే ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది. ఇంకోటి దీనిలో ఒక్క రాయి కూడా దొరకదు మనకు. ఈ రకంగా ల్యాండ్ ఉంది, ఒక్క రాయి కూడా ఇందులో మనకు దొరకదు. ఇంకోటి ఈ ల్యాండ్కి అన్ని చోట్ల హద్దులు ఉన్నాయి. ఎవరి హద్దులు, ఎవరి భూమి వాళ్ళకు ఉంది. ఇది అక్కడి భూమి ఇక్కడ, ఇక్కడ భూమి అక్కడ రాకుండా ఒక 1 year నుంచి ఇలా హద్దులు బాతినే ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. ఏ మూల ఎక్కడెక్కడ వరకు ఉందో, ఏ మూల ఎక్కడి నుంచి ఇక్కడ ల్యాండ్ వస్తుందో అది కూడా క్లియర్గా ఇంట్లో హద్దులు బాటి పెట్టినే ఉన్నాయి. ఈ రకంగా ల్యాండ్కి తంబాలు పోల్స్ వేసి పెట్టారు. ఇట్లా మనకు రోడ్ ఫేస్ కూడా ల్యాండ్ బాగానే ఉంటుంది. ఇంకోటి ల్యాండ్ తీసుకున్న తర్వాత మనం ల్యాండ్ చుట్టూ రోడ్ కూడా వేసుకోవచ్చు. మొత్తం గట్టి ఏరియా. ఆల్రెడీ కల్టివేషన్లో ఉన్న ల్యాండే ఇది. 1 year బ్యాక్ అదేంట్లో పత్తి పంట వేశారు. అంతకుముందు పత్తి చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. ఆల్రెడీ పక్కన ఉన్న వాళ్ళు కూడా పత్తి పంట వేస్తున్నారు. ఇక ఆ పత్తి కూడా నెంబర్ 1 క్రాప్ తీసినట్టున్నారు వాళ్ళు. ఎకరానికి ఈజీగా 15 క్వింటాలు 16 క్వింటాలు వస్తుంది ఈ భూమిలో వేసుకున్న. 1 క్వింటాల్ 5,825 రూపాయలు అయితే గవర్నమెంట్ CCIలోకి ఉంటుంది. ఈ రకంగా ల్యాండ్ ఉంది మనకు. టోటల్ క్లియర్ టైటిల్ ఏది అంటే 16లా డాక్యుమెంట్ షో చేస్తారు. ఫస్ట్ సైడ్ చేసిన తర్వాత నచ్చితే నెక్స్ట్ తీసుకోవచ్చు. ఈ రకంగా మనకు ల్యాండ్ అయితే ఉంది. ఇందులో ఏం మోసం అలాంటి ఏం లేవు, ఉన్నది ఉన్నదే చూపిస్తుంది. చాలామంది నాకు యూట్యూబ్లో పెట్టిన ఛానల్స్లో యూట్యూబ్ వీడియోస్ పైన కామెంట్ చేస్తూ ఉంటారు, మిగతా యూట్యూబ్ ఛానల్ కన్నా మీ ఛానల్ వెరైటీ ఉంది, మిగతా యూట్యూబర్స్లో పెట్టే వీడియోస్ కన్నా మీ ఛానల్ ఉన్నదిగా ఫేత్గా నిజాలు పెట్టేస్తున్నారని ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. మేము ఉన్నది చెప్పేస్తాం ముందే. అక్కడ లేనిది అక్కడ ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అలా చెప్పడానికి మనకు వెళ్ళలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాం ముందే. ఎందుకంటే మనం కూడా డీలింగ్ చేస్తున్నాం కాబట్టి ₹2 2% పైన కమిషన్ పైన వర్క్ చేస్తాం కాబట్టి 2% మనకు కూడా మిగిలాలి, ఏదైనా పని అవ్వాలి అని కాబట్టి మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, డీల్స్ చేస్తున్నాం. అంతేగాని లిటిగేషన్ డీల్స్ చేస్తే రూపాయి రాదు, రూపాయి పోదు మనకి. ఉల్టా తిరిగిన ఖర్చులు వెళ్ళిపోతాయి, మనకి పైన పడతాయి. మనం
అందరికీ క్లియర్గా ఉన్న టైటిల్, క్లియర్గా ఉన్న డాక్యుమెంట్స్ ఫస్ట్ చూసిన తర్వాత క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మేము ల్యాండ్స్ పెడుతున్నాం మా కస్టమర్స్కి. ఈ రకంగా మనకు 33 feet నక్షదారి ఉంది. మనకు ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంది. ఈ పోల్స్ పాతిన అక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా ఇలా క్లియర్ టైటిల్ ఉంది. 33 feet నక్షబాట దారి. ఇది డైరెక్ట్ ల్యాండ్ వరకు ట్రాక్టర్స్ వస్తున్నాయి, కార్స్ వస్తున్నాయి, ట్రక్స్ కూడా వస్తున్నాయి. ఇంతకుముందు వాళ్ళు ఏదో పంట పొలంలో తీసింది లోడ్ వేసినట్టు ఇంతకుముందు ఒక లారీ కూడా వెళ్ళింది అక్కడ. నేను కార్ వేసుకొని వచ్చిన డైరెక్ట్ కార్ ల్యాండ్ వరకు వచ్చింది. ఈ రకంగా ఇక్కడి వరకు మనం కార్ తీసుకొచ్చాం. ల్యాండ్ కూడా కార్ తీసుకెళ్తే కార్ వెళ్తుంది. ఇది మనకి ల్యాండ్.